హాయ్ హలో అండి, అందరికీ నమస్కారం. ఇప్పుడిప్పుడే మరొక ముఖ్యమైన అప్డేట్ అయితే రావడం జరిగింది. అదేమిటంటే కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు బిగ్ అలర్ట్. ఏప్రిల్ నెల జీతంతో పాటు డిఏ ఏరియర్లు చెల్లింపులు అంటూ ఇప్పుడిప్పుడే మరొక ముఖ్యమైన అప్డేట్ అయితే రావడం జరిగింది. అయితే దీనికి సంబంధించి పూర్తి వివరాలు తెలుసుకోవాలంటే మన వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూసినట్లయితే మనకు పూర్తి సమాచారం తెలుస్తుంది. ఇక లేట్ చేయకుండా వివరాల్లోకి వెళ్దాం. 7వ వేతన సంఘం ప్రకారం కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్లు డిఏ పెంపు కోసం ఎదురు చూస్తున్నారు. జనవరి నెల డిఏ పెంపు ప్రకటన వాస్తవానికి హోలీ నాటికి రావాల్సి ఉన్నా ఈసారి ఆలస్యమైంది. దీనికి తోడు ఈసారి 7 ఏళ్ల కనిష్ట డిఏ అందనుంది. జనవరి నెల డిఏను కేంద్ర ప్రభుత్వం 2%గా నిర్ణయించింది. కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు డిఏ, పెన్షనర్లకు డిఆర్ ప్రతి ఏటా 2 సార్లు పెరుగుతుంటుంది. ఏడాదిలో మొదటిసారి జనవరిలోనూ, రెండవసారి జూలైలోనూ పెరుగుతుంటుంది. సాధారణంగా జనవరి డిఏ పెంపు ప్రకటన మార్చి నెలలోనూ, జూలై నెల డిఏ పెంపు ప్రకటన అక్టోబర్లోనూ ఉంటుంది. అయితే ఏరియర్లతో సహా చెల్లిస్తుంటుంది కేంద్ర ప్రభుత్వం. జూలై నుంచి డిసెంబర్ వరకు ఉండే ఏఐసిపిఐ ఇండెక్స్ ఆధారంగా జనవరి డిఏ పెంపు నిర్ణయిస్తే, జనవరి నుంచి జూన్ వరకు ఉన్న ఏఐసిపిఐ ఇండెక్స్ ఆధారంగా జూలై డిఏ ఎంత అనేది నిర్ణయిస్తుంటారు. గత ఏడాది జూలైలో డిఏ 3% చేయడంతో మొత్తం డిఏ 53%కి చేరుకుంది. ఈ ఏడాది జనవరి డిఏ మరో 3% ఉంటుందని భావించిన ఉద్యోగులకు నిరాశ ఎదురైంది. ఈసారి డిఏ కేవలం 2%గా నిర్ణయించడంతో మొత్తం డిఏ 55%కి చేరుకుంది. ఇటీవల ప్రధాని మోడీ నేతృత్వంలో జరిగిన కేబినెట్ సమావేశంలో ఈ నిర్ణయం తీసుకున్నారు. జనవరి, ఫిబ్రవరి, మార్చి నెలల ఏరియర్లతో పాటు ఏప్రిల్ నెల జీతంతో ఈ పెరిగిన డిఏను చెల్లిస్తారు. దాంతో ఏప్రిల్ నెలలో భారీగా జీతం అందుకోనున్నారు. పెరిగిన డిఏ ప్రకారం కనీస వేతనం 18,000 ఉన్న ఉద్యోగులకు నెలకు అదనంగా రూ. 360 అందుతాయి. 3 నెలల ఏరియర్లు కలిపి రూ. 1,080 అందుతాయి. కనీస వేతనం 9,000 ఉన్న ఉద్యోగులకు రూ. 180 ఏరియర్లతో కలిపి రూ. 540 అందుతాయి. డిఏ పెంపుతో దేశవ్యాప్తంగా 48.6 లక్షల మంది ఉద్యోగులకు, 66.5 లక్షల మంది పెన్షనర్లకు ప్రయోజనం కలగనుంది. అయితే కేంద్ర ప్రభుత్వంపై మాత్రం ఏడాదికి 6,614 కోట్ల భారం పడనుంది. ప్రస్తుతం ఉద్యోగులు 8వ వేతన సంఘం కోసం నిరీక్షిస్తున్నారు. 8వ వేతన సంఘం అమల్లోకి రాగానే మొత్తం అప్పటి వరకు ఉండే 57 లేదా 58% డిఏ కనీస వేతనంలో కలిపి 0 నుంచి లెక్కిస్తారు. అటు ఫిట్మెంట్ ఫ్యాక్టర్ మారడంతో కనీస వేతనం భారీగా పెరగనుంది. అందుకే ఉద్యోగులు చాలా ఆశతో ఎదురు చూస్తున్నారు.